ఈ వీడియోలో మనం ఒక జావా ప్రోగ్రామ్ రాద్దాం. దేని గురించి అంటే వేరియబుల్స్ గురించి ఎగ్జాంపుల్స్ మీద జావా ప్రోగ్రామ్ రాద్దాం. వేరియబుల్స్ క్రియేషన్ వేరియబుల్ క్రియేషన్ మీద ఎగ్జాంపుల్స్ కోసం జావా ప్రోగ్రామ్స్ అయితే రాద్దాం ఈ వీడియోలో మనం. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ వేరియబుల్ టు స్టోర్ క్రియేట్ ఏ వేరియబుల్ నేమ్ కూడా నేనే ఇచ్చేస్తున్నాను. ఏజ్ అనే వేరియబుల్ క్రియేట్ చేయాలండి. అదేం చేయాలంటే టు స్టోర్ ఇంటీజర్ వాల్యూ ఎంత అంటే 20 అనే ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేసుకోవాలి. తర్వాత దెన్ ప్రింట్ ద వాల్యూ ఇన్ ద ఏజ్ వేరియబుల్. అవుట్పుట్లో నాకైతే ఆ వాల్యూ ప్రింట్ చేయాలి. సో దీనికోసం నేనైతే ప్రోగ్రామ్ ఎలా రాయాలి? సింపుల్గా ఏజ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలంట. అండ్ దాని తర్వాత ఆ ఏజ్ అనే వేరియబుల్లో 20 అనే వాల్యూ స్టోర్ చేసుకోవాలంట. 20 అనేది ఇంటీజర్ టైప్ అంట. ఆ తర్వాత దాన్ని జస్ట్ ఆ వాల్యూని అయితే ప్రింట్ చేయాలంట. సో దీనికోసం నేను ప్రోగ్రామ్ ఎలా రాయాలి? ఫర్ దిస్ నేనైతే గూగుల్ ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆన్లైన్లో ఎలా రాయాలో చూపిస్తాను. జావా కంపైలర్ అని టైప్ చేయండి, లేకపోతే గీక్స్ ఫర్ గీక్స్ జావా కంపైలర్ ఓపెన్ చేస్తున్నాను. నేను జిఎఫ్జి జావా కంపైలర్ అని సెర్చ్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చింది ఏంటంటే గీక్స్ ఫర్ గీక్స్ జావా కంపైలర్ వచ్చింది, అది ఓపెన్ చేస్తున్నాను. సో వీళ్ళు డైరెక్ట్ ఫార్మాట్ ఇచ్చేస్తారు, క్లాస్ అనేది ఇస్తారు, అండ్ దెన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని మెయిన్ ఫంక్షన్ కూడా ఇచ్చేస్తారు. దీని లోపల ఏదైతే కోడ్ ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కావాలంటే రన్ చేస్తే ఇప్పుడు నాకు జిఎఫ్జి అని ప్రింట్ అయిపోతుంది చూడండి. సో ఇక్కడ చూసుకుంటే అవుట్పుట్లో జిఎఫ్జి అని ప్రింట్ అయిపోయింది. నేనైతే ఏం చేద్దాం అనుకుంటున్నానంటే జస్ట్ ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి ఆ వేరియబుల్లో వాల్యూని అసైన్ చేద్దాము. ఆ తర్వాత వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను అంతే. సో ఫర్ దట్ నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నాను, సింపుల్గా ఒక ఇంటీజర్ అనే ఒక వేరియబుల్, ఏజ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి కాబట్టి ఏజ్ అనేది రాసుకున్నాను. అది ఏ టైప్ అండి? ఇంటీజర్ టైప్. సో INTEGER ఇంటీజర్ అని చెప్పి ఒక వేరియబుల్ని ఇక్కడే నేనేం చేస్తున్నాను, డిక్లేర్ చేస్తున్నాను. సో ఆ తర్వాత వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఎంత తోటి? వాల్యూ 20 తోటి ఇనిషియలైజ్ చేసుకోవాలి. సింపుల్గా ఒక వేరియబుల్ నేమ్ ఏంటి? ఏజ్. ఏజ్ అనేది క్రియేట్ చేస్తాను. అదే టైపు ఇంటీజర్ టైప్. సో ఇంటీజర్ టైప్ కాబట్టి ఆ డేటా టైప్ని ఆ వేరియబుల్ ముందు పెట్టేశాను, సో దట్ ఏజ్ అనేది ఆ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలదు. అండ్ దెన్ 20 అనేది అసైన్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ఏజ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ అది ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే మనకున్న మెథడ్ ఏంటంటే system.out.println అనే మెథడ్ యూజ్ చేసుకొని మనం ఏదైతే పాస్ చేస్తామో అది ప్రింట్ అవుతుంది. లాస్ట్లో సెమీకాలన్ మర్చిపోకండి. సో నేను ఏజ్ అనే వేరియబుల్ని పాస్ చేస్తున్నాను. సో ఏజ్ అనే దాంట్లో నా వాల్యూ ఎంత ఉంది? 20 ఉంది. సో ఇప్పుడు నాకు 20 అనేది ప్రింట్ అవుతుంది. అలాంటి రన్ చేసి చెక్ చేద్దాం. సో 20 అనేది ప్రింట్ అయిపోయింది. ఇలా మనం వెరీ సింపుల్గా మనం అయితే ఇలా వేరియబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఒకసారి దీన్ని మెయిన్ పాయింట్లో రాసి చూపిస్తాను, ఆగండి. సో ఈ ప్రోగ్రామ్ చేయడానికి మనకు కావాల్సిన మెయిన్ హింట్స్ ఏంటి అంటే, కీ పాయింట్స్ ఏంటి అంటే, హౌ టు ప్రింట్, ఎలా ప్రింట్ చేయొచ్చు, ఫస్ట్ ఫస్ట్ ఒక వేరియబుల్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, వేరియబుల్ క్రియేషన్ యొక్క సింటాక్స్ కావాలి మనకి. సో వేరియబుల్ క్రియేషన్ యొక్క సింటాక్స్ ఉంటే మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు.
సో ఆ సింటాక్స్ ఏంటి సార్ అంటే జస్ట్ ఫస్ట్ డేటా టైప్ రాసుకోవాలి. డేటా టైప్ రాసుకొని తర్వాత వేరియబుల్ యొక్క నేమ్ రాసుకోవాలి. ఆ తర్వాత ఆ వేరియబుల్ యొక్క వాల్యూని మనం అయితే అసైన్ చేస్తే చాలు. సో ఈ సింటాక్స్ తోటి మనం అయితే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రింటింగ్ ఎలా చేయాలి సార్? హౌ టు ప్రింట్. సో మనమైతే ప్రింటింగ్ ఎలా చేయాలి అంటే హౌ టు ప్రింట్ వేరియబుల్ వాల్యూ అంటే ఎలా ప్రింట్ చేసామండి? సింపుల్గా మెథడ్ వాడాం. మెథడ్ పేరు ఏం పేరు? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనే మెథడ్ వాడి ఆ లోపల ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ పెట్టేస్తే చాలు, సింపుల్గా మనకైతే ప్రింట్ అయిపోతుంది. సో మనం అయితే ఎలా ప్రింట్ చేసాం? మెథడ్ యూజ్ చేసుకొని ప్రింట్ చేసాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనే మెథడ్ యూజ్ చేసుకొని అందులో అయితే వేరియబుల్ పేరు రాసాం. ఏజ్ అనేది ఏంటి? వేరియబుల్ యొక్క నేమ్. సో ఈ విధంగా మనం అయితే సింపుల్గా ప్రింట్ చేసేయచ్చు. సో ఈ ప్రోగ్రామ్ చేయడానికి మనకైతే మోస్ట్ ఇంపార్టెంట్ హింట్స్ ఏంటి అంటే వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలనే సింటాక్స్ అండ్ వేరియబుల్ని ఎలా ప్రింట్ చేయాలి అనే సింటాక్స్ మనకైతే తెలియాల్సి ఉంది. ఈ టూ హింట్స్ అనేవి ఇంపార్టెంట్. సో దట్ నేనైతే బాక్స్లో పెడుతున్నాను, మీరైతే ఒకసారి నోట్స్లో రాసుకొని ప్రాక్టీస్ చేయండి, ఆర్ఎల్స్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకోండి. వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ దెన్ ఆ వేరియబుల్ని ఎలా ప్రింట్ చేయాలి, వేరియబుల్లో ఉన్న వాల్యూని ఎలా ప్రింట్ చేయాలి. సో మనమైతే సింపుల్గా ఇందులో ఒక ఇంటీజర్ వేరియబుల్ని క్రియేట్ చేసాం అండ్ దానికి రెస్పెక్టివ్ ఉన్న వాల్యూని ప్రింట్ చేసాం. సార్ మరి మనం ఇలానే ఇంకా మనకి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి కదా, ఆ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ తోటి ఒక్కో దానికి ఒక్కొక్క వాల్యూ ఇచ్చేసి ప్రింట్ చేయలేమా అంటే చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం ఫ్లోట్ మీద చేద్దాం. సేమ్ రైట్ ఏ ప్రోగ్రామ్. ఎందుకంటే టు క్రియేట్ ఏ వేరియబుల్. వేరియబుల్ పేరు ఏంటంటే ఏ అనుకోండి కొద్దిసేపు. సో ఏ దేనికంటే టు స్టోర్ ఫ్లోట్ వాల్యూ. ఇప్పుడు మనం ఫ్లోట్ వాల్యూని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది అనలైజ్ చేద్దాం. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ప్రింట్ చేయాలి అనేది నేర్చుకుందాం. వాల్యూ కూడా పాయింట్స్లో ఇస్తున్నా చూడండి, 0.1. దెన్ ఏం చేయాలంటే సింపుల్గా ప్రింట్ చేయండి అని అడుగుతాను. ప్రింట్ ద వాల్యూ ఇన్ అవుట్పుట్. సో ఈ ప్రోగ్రామ్ అయితే మనం ఎలా రాయాలో చూద్దాం. మనం ఏం అడుగుతున్నాము? సింపుల్గా వేరియబుల్ ఏ అనే దాన్ని క్రియేట్ చేయండి అండ్ దెన్ దాన్ని ఫ్లోట్ అనే డేటా టైప్లో స్టోర్ చేసుకొని ఈ ఫ్లోట్ వాల్యూ అసైన్ చేయండి. ఆ తర్వాత ఆ వాల్యూను అవుట్పుట్లో ప్రింట్ చేయండి అని అడుగుతున్నాం. సో మనకైతే సింటాక్స్ తెలుసు కదండి. ఫస్ట్ డేటా టైప్ రాయాలి ఒక వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు. సో మనమే సింపుల్గా డేటా టైప్ రాద్దాం. డేటా టైప్ ఏంటండి? ఫ్లోట్. సో ఫ్లోట్ అని రాసేసాను. ఆ తర్వాత సింపుల్గా ఏం రాయాలి? వేరియబుల్ యొక్క నేమ్ రాయాలి. వేరియబుల్ నేమ్ ఏమి ఇచ్చారు? క్వశ్చన్లో ఏ అని ఇచ్చారు. సో నేనైతే ఏ అని రాస్తున్నా. అండ్ దెన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. ఎంత వాల్యూ అసైన్ చేయాలో అంత వాల్యూ అసైన్ చేయాలి. ఇక్కడైతే నేను 25.01 అని ఉంది కాబట్టి 25.01 అనేది అసైన్ చేసేయాలి. సో 25.01. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాల్సిన విషయం ఉందండి. ఇలా డైరెక్ట్ రాసేస్తే అయిపోయినట్టు కాదండి. ఫ్లోట్ వాల్యూ క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎఫ్ అనేది ఎండింగ్లో రాయాలి. సో ఎఫ్ అనేది ఖచ్చితంగా ఎండింగ్లో రాయాలి. ఈ విధంగా మనం అయితే ఫ్లోట్ వాల్యూని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రింట్ చేద్దాం. ప్రింటింగ్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటండి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనే మెథడ్ గుర్తుకు రావాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఏ. సో ఇప్పుడైతే మనకి ఆ ఏలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో 25.01 అనే ఫ్లోట్ వాల్యూ అది ప్రింట్ అవుతుంది. కావాలని చూడండి. సో ఇక్కడ చూసుకుంటే 25.01 అనేది ప్రింట్ అయిపోయింది. సార్ మీరు ఫ్లోట్ అయితే ఎఫ్ అనేది రాయాలన్నారు కదా, ఒకవేళ రాయకపోతే ఏమవుతుంది సార్? కావాలంటే ఇప్పుడు రాయకుండా ఆ ఎఫ్ అనేది తీసేసాను చూడండి. తీసేస్తే నాకేమొస్తుంది? ఎర్రర్.
ఇన్కంపాటబుల్ టైప్ డబుల్ టు ఫ్లోట్ కన్వర్షన్ కన్వర్షన్ అవుతుంది అని అంటారు. సో ఇలా ఉంటే డైరెక్ట్గా దీన్ని ఏమంటారంటే డబుల్ అంటారు. మనం ఏం చేస్తున్నాం, ఫ్లోట్ అనే వేరియబుల్కి ఈ డబుల్ అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం. సో దట్స్ వై ఇదేమంటుందంటే లాసీ కన్వర్షన్ అవుతుంది, డబుల్ నుంచి ఫ్లోట్లోకి అంటుంది. అలా మనకి ఎర్రర్ వస్తుంది. సో మనం ఫ్లోట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు ఫ్లోట్ అనే వాల్యూ ఇవ్వాలి. ఆ ఫ్లోట్ అనే వాల్యూకి జస్ట్ డెసిమల్ తర్వాత ఎఫ్ అని రాస్తే చాలు, అదైతే యాక్సెప్ట్ చేస్తుంది. కావాలని చూడండి. సో యాక్సెప్ట్ చేసి అవుట్పుట్ ప్రింట్ చేస్తుంది. సార్ ఇలా కాదు సార్, నాకు డబ్బులు అని ఇందాక ఎర్రర్ వచ్చింది కదా, అలా ఎర్రర్ రాకుండా డబుల్ వాల్యూని ఎలా స్టోర్ చేసుకోవాలి అనే దాని మీద ఇంకొక ప్రోగ్రామ్ ఏమైనా చెప్తారా? యా, ఆఫ్ కోర్స్. నెక్స్ట్ మనం డబుల్ అనే వేరియబుల్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా చూద్దాం. సో సింపుల్గా రైట్ ఏ ప్రోగ్రామ్ టు సో ప్రీవియస్లీ ఫస్ట్ అయితే మనం ఇంటీజర్ ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూసాం. నెక్స్ట్ ఫ్లోట్ అనేది ఎలా స్టోర్ చేసుకోవాలో చూసాం. అండ్ దెన్ ఇప్పుడు డబుల్ అనే దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఒక వేరియబుల్ క్రియేట్ చేయండి. వేరియబుల్ పేరు ఏం పేరు అంటే ప్రైస్ అనే వేరియబుల్. ఎందుకని అంటే స్టోర్ చేసుకోవడానికి. ఏ టైప్ ఆఫ్ వాల్యూ అంటే డబుల్ టైప్ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి. సో ఆ వాల్యూ ఎంత అంటే 120.87 అనే వాల్యూని స్టోర్ చేసుకోవాలి. అండ్ దెన్ ప్రింట్ దట్ వాల్యూ ఇన్ అవుట్పుట్. అవుట్పుట్లో మనకైతే ఆ వాల్యూని అయితే ప్రింట్ చేస్తే చాలు. సో నేనైతే దీనికి ప్రోగ్రామ్ ఎలా రాయాలి అంటే సింపుల్ అండి. జస్ట్ సింటాక్స్ అనేది ఫస్ట్ చూసుకోవాలి. వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలి, డేటా టైప్ రాయాలి. డేటా టైప్ ఏంటంటే నాకు ఇక్కడ డబుల్ అనేది డేటా టైప్. సో డబుల్ అని రాసేయండి. అండ్ దెన్ వేరియబుల్ నేమ్ ఏంటి, వేరియబుల్ నేమ్ వచ్చేసరికి ప్రైస్. సో నేనైతే ప్రైస్ అని రాసుకుంటున్నా, పిఆర్ఐసిఏ. అండ్ దెన్ వేరియబుల్ యొక్క వాల్యూ నెక్స్ట్ ఏం రాయాలి, ఈజ్ ఈక్వల్ పెట్టి వాల్యూని అసైన్ చేసేయటం. దట్ ఈస్ 120.87. సో నేనైతే సింపుల్గా 120.87 అని చెప్పి అసైన్ చేసేస్తున్నాను. 120.87 సింపుల్ అండి, వెరీ అంతే. ప్రింట్ చేయాలనగానే మీకు గుర్తు రావాల్సిన మెథడ్ ఏంటి, system.out.println అనే మెథడ్ గుర్తుకు రావాలి. అండ్ దెన్ ఏ వాల్యూ అయితే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వాల్యూ రాసేస్తే వేరియబుల్ పేరు, ఆ వాల్యూ దేంట్లో ఉంది, ప్రైస్ అనేది దాంట్లో ఉంది. సో ప్రైస్ అనేది రాయగానే నాకైతే ప్రైస్లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. కావాలంటే రన్ చేసి చూస్తా చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే ఓకే, మిస్టేక్ వచ్చింది. ఏమని వచ్చింది, ప్రింట్ ఎన్ అనే మెథడ్ లేదంట, ప్రింట్ ఎల్ఎన్ అనమాట. ప్రింట్ ఎల్ఎన్. సో ఈ system.out.println అనేది దేని పనికి వస్తుందంటే ఒక అవుట్పుట్ను ప్రింట్ చేయడానికి న్యూ లైన్లో ఈ system.out.println అని చెప్పి మెథడ్ యూజ్ చేస్తాం మనం. అయితే ఏమైనా మిస్టేక్ రాస్తే ఇట్లా ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే సక్సెస్ఫుల్గా మనం పేరు కరెక్ట్ రాయగానే మెథడ్ పేరు మనకైతే ఇక్కడ అవుట్పుట్ వచ్చేసింది. ఈ system.out.println ఏంటి సార్ అంటే ఇది ప్రీడిఫైన్డ్ మెథడ్ అనమాట. ఇది ప్రీడిఫైన్డ్, డబుల్ అనేది కూడా ప్రీడిఫైన్డ్, ఫ్లోటు ఇంటీజరు అవన్నీ ప్రీడిఫైన్డ్. మనం జస్ట్ ఏం చేస్తున్నాము అంటే ఆ ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ యూస్ చేసుకొని ఇంటీజర్ కానీ ఫ్లోట్ కానీ డబుల్ కానీ యూస్ చేసుకొని మనం అయితే వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ ఆ వేరియబుల్స్ని యూస్ చేసుకొని మన డేటా ప్రాసెస్ చేసుకుంటున్నాము. అండ్ దెన్ ఫైనల్లీ మనకు అవుట్పుట్ కావాలంటే ప్రీడిఫైన్డ్ మెథడ్ యూస్ చేసుకొని ప్రింట్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ బేసిక్ అన్నమాట. ఫస్ట్ మనం ఈ బేసిక్స్ నేర్చుకొని వీటి మీద మనకి ఎంత పెద్ద ప్రాజెక్ట్ కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు దాకా నాకు ఇంటీజర్ వాల్యూస్ ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపించారు. మరి ఇప్పుడు నేను క్యారెక్టర్ వాల్యూ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా. మరి క్యారెక్టర్ వాల్యూ ఎలా స్టోర్ చేసుకోవాలి సార్ అనే దాని మీద ఒక ప్రోగ్రామ్ రాస్తారా అంటే ఓఎస్ రైట్ ఏ ప్రోగ్రామ్ రాద్దాం ఇప్పుడు. సో దాని మీద ఫస్ట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుందాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ వేరియబుల్. సో ఆ వేరియబుల్ పేరు ఏం పెట్టుకుందాం అనుకుంటున్నానంటే జెండర్. సో మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో మనకి ఏ టైప్ ఆఫ్ జెండర్ అని అడుగుతారు. సో దట్స్ వై
జెండర్ అనేది క్రియేట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నా టు స్టోర్ క్యారెక్టర్ వాల్యూ. సో ఒక క్యారెక్టర్ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి జెండర్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నా. సో అనే క్యారెక్టర్ని స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా. సింపుల్గా అంటే మేల్ అని గుర్తుపెట్టుకునేందుకు. అండ్ దెన్ స్టోర్ చేసుకున్న తర్వాత ఆ వాల్యూని ప్రింట్ చేద్దాము అనుకుంటున్నాను అవుట్పుట్లో. సో దీనికి ప్రోగ్రామ్ ఎట్లా రాయాలి సార్? దీనికి ప్రోగ్రామ్ కూడా సేమ్ అండి. ఫస్ట్ థింగ్ మనం అయితే సింటాక్స్ గుర్తు తెచ్చుకోవాలి. ఈ వేరియబుల్ క్రియేషన్కి సింటాక్స్ అయితే గుర్తు తెచ్చుకోవాలి. వేరియబుల్ని ఎట్లా క్రియేట్ చేయాలని ఫస్ట్ డేటా టైప్ రాయాలి. సో డేటా టైప్ రాసాను. అండ్ దెన్ వాట్ ఈస్ ద వేరియబుల్ నేమ్? వేరియబుల్ నేమ్ ఏంటిది? జెండర్ కాబట్టి జెండర్ అని రాశాను. అండ్ దెన్ వాల్యూ అసైన్ చేయాలి. అనేది వాల్యూ కాబట్టి అనేది అసైన్ చేశాను. లాస్ట్లో సెమీ కాలన్ మర్చిపోకండి. సిస్టమ్ డాట్ అండ్ దెన్ ఫైనల్గా జెండర్ని ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ జెండర్ అని ప్రింట్ చేస్తే మనకైతే అది ప్రింట్ అయిపోతుంది. చాలంటే ఇప్పుడు చూడండి రన్ చేస్తున్నా. సో మనకైతే ప్రింట్ అయిపోయింది. సార్ మరి ఇప్పటి వరకు మీరైతే ఓన్లీ ఇంటీజర్స్ యాజ్ వెల్ యాజ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకొని ప్రింట్ చేయడం చూపించారు కదా. నాకు ఇప్పుడు ఇవ్వద్దు. ఇప్పుడు ఏంటంటే నాకు ఇంకొక టైప్ ఏంటంటే బూలియన్ టైప్. ఇది ఫైనల్ అండి. బూలియన్ టైప్లో ఒక వేరియబుల్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ దెన్ ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చూపండి సార్ వాల్యూని. అండ్ దెన్ ఎలా ప్రింట్ చేయాలనేది కూడా చూపండి సార్. అంటే దాని మీద కూడా చేద్దాము. సో ఇలా మనం ఏవైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అయినా క్రియేట్ చేసి మనం అయితే వాల్యూని అసైన్ చేసుకోవచ్చు. సో సింపుల్గా బేసిక్గా నేనైతే బ్రీఫ్ ఇంట్రో ఇవ్వడానికి ఇట్లా వేరియబుల్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పి అన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ గురించి పెడుతున్నాను. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ వేరియబుల్ పాస్ టు స్టోర్ బూలియన్ బూలియన్ టైప్ వాల్యూ. బూలియన్ టైప్ వాల్యూ ఏంటిది? ట్రూ అనే వాల్యూ స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ దెన్ ప్రింట్ చేద్దాము అనుకుంటున్నా. ప్రింట్ ద వాల్యూ ఇన్ ద అవుట్పుట్. సో దీనికి ప్రోగ్రామ్ ఎలా రాయాలి సార్? దీనికి ప్రోగ్రామ్ ఎలా రాయాలంటే సింపుల్ అండి. ఫస్ట్ మనకైతే సింటాక్స్ తెలుసు కదా. ఏంటి? ఫస్ట్ డేటా టైప్ రాయాలి. డేటా టైప్ ఏంటి? బూలియన్. అండ్ వేరియబుల్ నేమ్ ఏంటి? పాస్. అండ్ దెన్ వాల్యూని అసైన్ చేయాలి. వాల్యూ ఏంటి? ట్రూ. అంతే. అండ్ ప్రింట్ చేయాలి అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళండి. దట్స్ ఇట్. అందులో ఏ వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నారు? పాస్ అనే వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నారు. పాస్ అనే వేరియబుల్ యొక్క వాల్యూ. సో పాస్ అని రాస్తే పాస్ అనేది ప్రింట్ అయిపోతుంది. పాస్ అనే దాంట్లో వాల్యూ. సో ట్రూ అని ఇచ్చాం కదా, ట్రూ అనేది ప్రింట్ అయింది. ఒకవేళ ఇప్పుడు నేను పాస్ అనే దానికి ఫాల్స్ అని ఇస్తా, ఏం ప్రింట్ అవుతుందండి? ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వాలి. సో లేటెస్ట్ చెక్ ప్రింట్ అవుతుందా లేదా. సో మనం అయితే ఈ విధంగా ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అయినా ఎనీ డేటా టైప్ ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు సింపుల్గా. అండ్ దెన్ ప్రింట్ చేసుకోవచ్చు. సార్ మరి నాకు 2 లైన్స్లో ఎలా క్రియేట్ చేసి ఎలా ప్రింట్ చేయాలో చూపించారు. సార్ ఇప్పుడు సింగిల్ లైన్లో చేశారు కదా. ఓఎస్ ఒక ఇంటీజర్ని బి అనే ఒక ఇంటీజర్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇంటీజర్ అనే డేటా టైప్ రాసాను, తర్వాత బి అని రాసాను. సో ఇది వేరియబుల్ డిక్లరేషన్. ఆ తర్వాత వేరియబుల్ని ఎలా ఇనిషియలైజ్ చేస్తారు అంటే డైరెక్ట్గా బి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ పెట్టేస్తుంది 70. సో ఈ విధంగా ఫస్ట్ అయితే మనం వేరియబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు సపరేట్ లైన్లో. అండ్ దెన్ సపరేట్ లైన్లో మనం అయితే వాల్యూని ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రింట్ చేయాలంటే మనకు గుర్తుకు రావాల్సిన మెథడ్ ఏంటి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ ఏదైతే వేరియబుల్ ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ వేరియబుల్ పేరు ఎగ్జాక్ట్గా రాయండి. ఒకవేళ మిస్టేక్ రాస్తే మీకు అయితే ఎర్రర్ వస్తుంది. సో నేనైతే రాశాను. రన్ కొట్టంగానే నాకైతే 70 అనేది ఫస్ట్ ప్రింట్ అయిపోయింది. చూసారా? ఫస్ట్ ప్రింట్ చేస్తున్న స్టేట్మెంట్ ఏంటి? బి అనే వాల్యూ ప్రింట్ చేస్తున్న 70. ఇప్పుడు ప్రింట్ అయింది చూసారా? ఈ విధంగా మనం 2 లైన్స్లో ఒక వేరియబుల్ని క్రియేట్ చేయొచ్చు. ఆర్ఎల్ సింగిల్ లైన్లో కూడా ఒక వేరియబుల్ని క్రియేట్ చేయొచ్చు. ఎనీ టైప్ ఆఫ్ డేటా టైప్, ఏ డేటా టైప్ వేరియబుల్నైనా మనం ఈ విధంగా ఈ 2 వేస్లో క్రియేట్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ శాంపుల్ ఎగ్జాంపుల్స్ అండి. ఈ మోస్ట్లీ ఈ
సింపుల్ ఎగ్జాంపుల్స్ యూస్ చేసుకొని మీరైతే క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. మీరైతే ఎవ్రీ ఎగ్జాంపుల్ని ఖచ్చితంగా ట్రై చేయండి. సో దట్ మీరైతే ఓన్గా నెక్స్ట్ టైం క్రియేట్ చేసే క్యాపబిలిటీ మీకు వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఫర్దర్ వీడియోస్లో ఇంకా ఇంకా డీటెయిల్గా వీటి మీద కాన్సెప్ట్స్ వస్తుంటాయి. సో దట్ మీరైతే ఇవి ఖచ్చితంగా నేర్చుకోండి. నెక్స్ట్ ఫర్దర్ కాన్సెప్ట్స్ ఇంకా ఈజీ అయిపోతాయి. ప్రాక్టీస్ ఇస్ మస్ట్ అండి. ఇప్పుడు ప్రాక్టీస్ చేయకపోతే నెక్స్ట్ కాన్సెప్ట్స్ అనేవి కొంచెం డిఫికల్ట్ అవుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ మస్ట్ ప్రాక్టీస్.